భగవంతుని భక్తిలో అనేక విధాలుగా తరించిన వారున్నారు. ప్రియుడిగా ప్రేమించిన వారు, భర్తగా పూజించిన వారు, బిడ్డగా ఆదరించిన వారు, స్నేహితుడిగా అంకితమైన వారు, ఇలా ఎన్నో రకాల భక్తుల గురించి వింటూ ఉంటాం. అయితే ఒక మహిళ మాతృమూర్తి అయి శివుణ్ణి లాలించిన కథ మీకు తెలుసా? ఆవిడ పేరే బెజ్జ మహాదేవమ్మ. బెజ్జ మహాదేవమ్మ శివుడికి పరమభక్తురాలు. ఆవిడ ఆలోచనలు ఎప్పుడూ శివుడి చుట్టూనే తిరుగుతూ ఉండేవి. ఒకరోజు ఆవిడ ఇలా ఆలోచిస్తూ ఉంది. శివుడికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, పరిచరులందరూ ఉన్నారు. కానీ తల్లి లేకపోవటానికి కారణం ఏమిటో? తల్లి లేకుండా ఇతను ఎట్లా పుట్టి ఉంటాడు? లోకంలో అందరూ జన్మించడానికి కారణం తల్లే కదా. అట్టి తల్లి ఇతనికి ఉన్నట్లు కనబడదేమి? తల్లే ఉంటే ఇతనికి ఇన్ని పాటలు వచ్చినా, తల్లే ఉంటే ఇతనిని భిక్షమెత్తనిచ్చేదా? తానే ఏదో విధంగా బిడ్డను సాకేది కదా. బిడ్డ ఇలా భిక్షమెత్తుతూ ఉంటే ఏ తల్లి చూసి సహిస్తుంది? తల్లే గనక ఉంటే ఇతనికి మంచి మంచి వస్త్రాలు కట్టబెట్టేది, కానీ ఇలా తోలు ధరించనిచ్చేదా? తన బిడ్డడు వల్లకాటిలో ఉండి బూడిద పూసుకొని తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునేదా? పైగా విషం తాగేటప్పుడు అడ్డుపడకుండా ఉంటుందా? పాపం, ఇతనికి ముందు తల్లి ఉండి తర్వాత గతించి ఉండవచ్చు. ఆవిడ తల్లి హృదయం ఇంకా ఇలా ఆక్రోశించింది. అయ్యో, లోకంలో ఇంతమంది తల్లులున్నారు కదా, ఎవరైనా ఇతనిని తమ బిడ్డగా భావించి చేరదీసి మంచి చెడు చెప్పవచ్చు కదా, ఇలాంటి పనులు చేయకుండా ఆపవచ్చు కదా. పోనీలే, ఎవరు చూసినా చూడకపోయినా నేను ఈ వేళ నుంచి ఈ శివయ్యను నా బిడ్డగా చూసుకుంటాను అని నిశ్చయించుకుంది. శిశు పరిణామం గల ఒక శివలింగాన్ని తీసుకువచ్చి ఆ లింగంతో, నాయనా, ఇక నుంచి నువ్వు నా బిడ్డవు, నిన్ను ఇప్పుడే కన్నాను, ఇక నుంచి నా కన్న బిడ్డలా అత్యంత ప్రేమతో నిన్ను పెంచుకుంటాను అని ముద్దులాడింది ఆ బెజ్జ మహాదేవమ్మ. ఆవిడ ఆ చిన్ని లింగానికి పిల్లలకు చేసే సకల ఉపచారాలు, స్నానం చేయించడం, పాలు తాగించడం, నిద్రపుచ్చడం అన్నీ చేసింది. పాకే వయసు వచ్చినప్పుడు నా తండ్రి పాకుతున్నాడని ఆ లింగాన్ని ఎత్తుకుని మోకాళ్ళకి చేతులకు అంటిన మట్టి తుడిచేది. 5 సంవత్సరాల బాలుడయ్యే వరకు ఆ శివుడు కూడా చూడండి భక్తురాలి ముచ్చట తీర్చడానికి ఆవిడ కొడుకులాగే ఆవిడ చేసి ఉపచారాలన్నీ స్వీకరించాడు. ఒకసారి ఆ ముక్కంటి ఆ భక్తురాలికి మోక్షం ఇవ్వదలిచి ఆవిడని పరీక్షించడానికి ఒళ్ళో ఉన్నవాడు అలాగే కళ్ళు మూసుకొని స్పృహ లేనట్టు పడుకున్నాడు. ఆ తల్లి తల్లడిల్లింది. అయ్యో బిడ్డా, నీకు ఈ రోగం ఎక్కడి నుంచి దాపరించింది? నేను పోయి నువ్వున్నా బాగుండేది. నిన్ను విడిచి నేనెట్లా ఉండగలను? కళ్ళు తెరిచి నన్ను చూడవేమి? ఒళ్ళు చల్లగానే ఉంది కదా, నాడీ బాగానే కొట్టుకుంటుంది. మరి ఈ మాయారోగం ఎక్కడి నుండి వచ్చింది? ఏ క్షణంలో ఊపిరిపోతుందో అన్నట్లు ఉంది పిల్లాడి పరిస్థితి అని పరిపరి విధాలుగా వాపోయింది. నువ్వు లేకుండా నేను బతకలేను, నీకేమన్నా అవటానికి ముందే నేను నా ప్రాణాలు వదిలేస్తాను అని ఉరివేసుకోబోయింది. ఇంతలో పరమేశ్వరుడు తన పరివారంతో ప్రత్యక్షమై, అవ్వా, నిన్ను ఉద్ధరించడానికి నేను ప్రత్యక్షమయ్యాను. నీ భక్తికి లొంగి ఇన్నాళ్ళు నీ బిడ్డగా వ్యవహరించాను. నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు శివుడు. దానికి ఆ అమాయక తల్లి తన బిడ్డే ఎదురుకుండా ఉండి మాట్లాడుతూ ఉన్నాడని తలచి, నా తండ్రి, నాకే వరము అక్కర్లేదు. నీకీ రోగం లేకుండా చిరంజీవివై నా కళ్ళ ఎదుట కలకలలాడుతూ లోకోద్ధరణ చేయటమే నాకు కావాలి అని అంటుంది. అప్పుడు సాంబశివుడు చిరునవ్వు నవ్వుతూ, అవ్వా, నువ్వు తల్లివై నన్ను సంరక్షిస్తూ ఉండగా నాకేం జబ్బు ఉంటుంది? నాకే అస్వస్థత లేదు. నువ్వేమీ అలాంటి అనుమానం పెట్టుకోవద్దు. నువ్వు కోరినట్లు నేను సదా నీ కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటాను. నువ్వింకా కొంతకాలం భూలోకంలో ఉండి తర్వాత కైలాసానికి వస్తావు అని వరమిచ్చి అంతరార్థమయ్యాడు. చూసారా, బెజ్జ మహాదేవమ్మ తల్లి ప్రేమ ఆవిడకు కైలాస ప్రాప్తి కలిగించింది. ఓం నమః శివాయ. హరహర మహదేవ శంభో శంకర.